రాష్ట్ర వ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్భవన్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు గవర్నర్ జిష్ణుదేవ్. శాసనసభ ప్రాంగణంలో జాతీయ జెండా ఎగరేశారు రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు స్పీకర్. హైదరాబాద్ రాజ్ భవన్ లో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను గవర్నర్ జిష్ణుదేవ్ ఆవిష్కరించారు. స్కూల్ విద్యార్థులతో ముచ్చటించి మిఠాయిలు పంచిపెట్టారు. గవర్నర్ కు పిల్లలు ఇండిపెండెన్స్ డే విషెస్ తెలిపారు. శాసనసభ ప్రాంగణంలో జాతీయ జెండా ఎగరేశారు రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అంతకుముందు రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు స్పీకర్. కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైకోర్టులో జాతీయ జెండాను ఆవిష్కరించారు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే. వేడుకల్లో పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ మెంబర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని నడిపించేందుకు న్యాయ వ్యవస్థ ప్రాముఖ్యంగా పనిచేస్తోందన్నారు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే. హైదరాబాద్ గాంధీ భవన్ లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పీసీసీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ప్రాణాలర్పించిన మహనీయుల్ని నేతలు స్మరించుకున్నారు. స్వాతంత్ర్యం వద్దన్నవారు, స్వాతంత్రంలో అసలు భాగస్వామ్యం లేనివారు, స్వాతంత్ర్యంలో అసలు పాత్ర లేనివారు ఇవాళ దేశాన్ని పాలిస్తున్నారు. అది గమనించాల్సిన విషయం అన్నమాట స్పష్టం చేస్తా ఉన్నా. ఆనాడు స్వాతంత్రం వచ్చింది అంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో సూక్షిస్తున్నంటే కార్యకర్తల యొక్క త్యాగం వల్లే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అనేది యువతరం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీస్ లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఎగరేశారు ఎంపీ లక్ష్మణ్. దేశానికి స్వాతంత్ర్య సమర యోధులు చేసిన సేవలు మరవలేమన్నారు లక్ష్మణ్. భారతదేశమే ప్రపంచంతో పోటీ పడుతూ సవాళ్లు విసురుతూ ఉంటే కొంతమంది మన దేశంలో ఉన్నటువంటి విచ్ఛిన్నకర శక్తులు, పొరుగు దేశాల్లో భారతదేశం యొక్క ఎదుగుదల నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రపంచంలోని ఒక బలీయమైన దేశంగా మారుతున్నటువంటి పరిస్థితిని గమనించి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. హైదరాబాద్ లోని తెలంగాణ జనసమితి కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు కోదండరాం. స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలతోనే ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారని చెప్పారు కోదండరాం. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని సిపిఐ స్టేట్ ఆఫీస్ లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. 15 ఆగస్టు సందర్భంగా సిపిఐ జాతీయ కార్యవర్గం సభ్యులు చాడ వెంకటరెడ్డితో కలిసి జాతీయ జెండా ఎగరేశారు జాతీయ కార్యదర్శి నారాయణ. కార్యక్రమంలో సిపిఐ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కష్టపడి సాధించుకున్నటువంటి స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత వస్తూ ఉంది. మన దేశానికి స్వాతంత్రం ఊరికే బ్రిటిష్ వాళ్ళు సానుభూతిగా ఇచ్చింది కాదు, ఉచితంగా ఇచ్చింది కాదు. 1925 కమ్యూనిస్ట్ పార్టీ పుట్టినా 1925 ఆర్ఎస్ఎస్ కూడా పుట్టింది. ఈనాడు దేశాన్ని పరిపాలించేటువంటి బీజేపీకి ఒక మౌత్ పీస్గా ఉన్నట్టు ఆర్ఎస్ఎస్ అప్పుడే పుట్టింది. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఊరువాడ త్రివర్ణ పతాకాలు రెపరెపలాడాయి.